హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల ఉప్మా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నాను అటుకులు. మీరు కావాలంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక రెసిపీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఏం లేదండి, ఒక 10 సెకండ్స్ వాటర్ పోసి 10 సెకండ్స్ పక్క పెట్టుకోండి. 10 సెకండ్స్ అయిన తర్వాత 10 సెకండ్స్ అయితే సరిపోతుంది. అంతకు మించి ఇంకెక్కువ ఉంచకూడదు, ఎందుకంటే మెత్త పడిపోతాయి అటుకులు, అప్పుడు బాగుండదండి. 10 సెకండ్స్ అయిపోయిందండి. ఇలా అరవోసుకోవాలి వాటర్ని, కొంచెం కూడా ఉంచొద్దు, లేకపోతే మెత్త పడిపోతుంది అటుకులు. తగినంత ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ వేడైందండి కొంచెం లైట్గా. 1 స్పూన్ శనగపప్పు. ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర అండి, 2 స్పూన్స్ పల్లీలు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. చూడండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది. 3 మిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం మిరపకాయలు వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. ఇందులోకి ఆనియన్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. కొంచెం కొత్తిమీర, ఒక 2 సెకండ్స్ కలుపు. 1/2 స్పూన్ పసుపు, కొంచెం కలుపుకోండి లైట్గా 2 సెకండ్స్. 2 సెకండ్స్ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 2 సెకండ్స్ అట్లా కలుపుకోండి. ఒక నిమ్మకాయ జ్యూసు, ఎందుకంటే ఇందులోకి ఉప్మాలోకి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. 2 సెకండ్స్ అట్లా కలుపుకోండి. 2-3 సెకండ్స్ కలుపుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కలుపుకున్న తర్వాత మనం ఫస్టే నానబెట్టి ఉంచుకున్నాం కదా అటుకులు, ఇప్పుడు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోండి. అయిపోయింది. ఇలా ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ మాత్రం మర్చిపోకండి, నిమ్మకాయతోటే టేస్ట్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.